అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తానని ప్రకటించాల్సిన బాధ్యత జగన్పై ఉందని అన్నారు. వైసీపీ పాలనలో ఈ వర్గం బాగుందని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. విజయవాడలో సీఎం జగన్ ఐపాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని అన్నారు. నేనేమంటారంటే ఇప్పుడు బొత్స కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ధైర్యంగా చెప్తున్నారు, మేము గెలుస్తాము, లేదంటే మాకు ఓట్లన్నీ పడతాయని. మంచిది, గెలవమనండి, మాకే అభ్యంతరం లేదు. గెలవకపోతే పార్టీ మూసేస్తామని చెప్పమనండి. రెండో ఆప్షన్ కూడా ఉండాలి కదా. ఇది చెప్తున్న వాళ్ళు జరగకపోతే, వాళ్ళు చెప్పింది జరగకపోతే ఏం జరుగుతుంది? రెండో విషయం, మాకు వచ్చినటువంటి సర్వేలు కానీ, మీడియా చేసిన సర్వేలు కానీ అర్ధరాత్రి 2 గంటల వరకు ఉండి ఓటేశారు అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజల్లో బలంగా ఉంది. మహిళలు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ అందరూ కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఒకే వేవు, సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం కాబోతా ఉంది. వీళ్ళు చెప్పేవన్నీ కూడా కంటి తుడుపు మాటలు. వాళ్ళ కిందాక చెప్పారు కానీ మీరు కనీసం బూత్ ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళన్నా కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ ఆడతాం. ఖచ్చితంగా ఉండాలండి. అదే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. నిన్న కూడా అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో, మన నాగార్జున యూనివర్సిటీలో మన సీఎం సెక్యూరిటీ వాళ్ళు పార్టీ చేసుకోవడం అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. మాకేంటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేమైతే ఎలక్షన్ కమిషను బాధ్యతది. ఈవీఎంలు భద్రంగా చూసుకోవాల్సిన అవసరం. 3 అంచెల భద్రత పెట్టామని చెప్తున్నారు. 3 అంచెల భద్రతలో CCTV సర్వైవల్ కెమెరాలు పెట్టారు. కాబట్టి జాగ్రత్త, భద్రంగా ఉంటుందని అనుకుంటున్నాం.